గిన్నె పెట్టు ప్లీజ్ ప్లీజ్. నాములు ఇప్పుడు చెప్పు వచ్చిందా? హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎప్పుడైనా ఇంట్లో మటన్ కర్రీ పెట్టుకొని నూనె కారంతో తిన్న రోజులు ఎప్పుడైనా ఉన్నాయా అండి? మా ఇంట్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో ఆ రోజు మటన్ కర్రీ ఉంది. అయితే పిల్లల్ని అన్నం తింటారా నాన్న, అన్నం వేసుకొస్తా అంటే మా చిన్నోడు మమ్మీ నాకు మటన్ వద్దు నూనె కారం కావాలని అంటాడు. వాడు ఎప్పుడైనా మటన్ కావాలా నూనె కారం అన్నం కావాలా అంటే నూనె కారమే కావాలని చెప్తాడు. ఆయనకి ఎందుకో మరి అంత ఇష్టము. దానికోసం ఇక వాడు తింటున్నాడు కదా, వాటితో పాటు మేము కూడా తిందామని చెప్పి కొంచెం అన్నం ఎక్కువనే వేసేసాను. వేసి మంచి వేడివేడి అన్నంలో అయితే కొంచెం నూనె పోసుకొని తర్వాత ఉప్పు వేసుకొని అట్లనే కొంచెం కారం కూడా మంచిగానే వేసినా అండి. ఎందుకంటే మనం ఆయిల్ పోసుకుంటాం కాబట్టి అంత కారం అనిపించదు. తర్వాత అందులో నేను ఎల్లిపాయలను అయితే దంచి అయితే వేసుకుంటాను. ఖచ్చితంగా ఎల్లిపాయలు వేసుకుంటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఇట్లా దంచింది కాకుండా నేను ఇంకా విడిగా పక్కకు పెట్టుకొని అయితే అన్నంలో ఒక్కొక్క ముద్దలా కలిపి పెడతానండి. ఎందుకంటే ఎల్లిపాయలు తింటే కొంచెం గుండెకు మంచిదే కదండి. అందుకే నేనైతే ఖచ్చితంగా నూనె కారంలో మా పిల్లలకు తెలియకుండా మాత్రము ఈ విధంగా దంచి పెడతాను. ఎందుకంటే అవి కొంచెం కారం వస్తాయి కదా. మీరు ఎప్పుడైనా ఇంట్లో ఇట్లా నూనె కారంతో తిన్న రోజులు ఉన్నాయా అండి? నాకైతే మా చిన్నోని వల్ల వారానికి 2 సార్లైనా మేము ఖచ్చితంగా నూనె కారంతో తినాల్సి వస్తుంది. వాడు ఏ కర్రీ ఉన్నా ఏదున్నా మంచిదే, ఏం తింటావురా అని అడిగితే నూనె కారం ఏమేమి అని అంటాడు. ఇంకా వేడివేడి అన్నంలో నూనె కారము వెల్లుల్లిపాయలు వేసుకొని తింటే ఆ రుచే వేరే అబ్బా. వీడియో నచ్చిందా? నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.